హలో స్టూడెంట్స్, మనకి కాగ్నిజెంట్ నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. సో ఈ ఎలిజిబిలిటీ వచ్చేసి 2026 గ్రాడ్యుయేట్స్ కండి. ఓకేనా? సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఐటీ కెరీర్ లో జాబ్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అండి. సో జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి అని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. యా, ఫస్ట్ వచ్చేసి మనకి ట్రైనీ లెవెల్ రోల్ కి హైర్ చేసుకుంటున్నారండి. ఇది ఒక ఎంట్రీ లెవెల్ రోల్ ఐటీ ఇండస్ట్రీలో. ఓకేనా? సో ఎవరు టార్గెట్ బ్యాచ్ అంటే మనకి ఫ్రెషర్స్ అండి. 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ వాళ్ళ కోసం ఈ నోటిఫికేషన్ వచ్చింది. శాలరీ మనకైతే ఇండస్ట్రీ లెవెల్ అని చెప్పారు. సో ఫ్రెషర్ కాబట్టి అరౌండ్ 4 to 5 lakhs మధ్యలో ఉంటుందండి ప్యాకేజ్. అండ్ లాస్ట్ డేట్ అయితే వాళ్ళు యాజ్ సూన్ యాజ్ అప్లై చేయండి అని చెప్పారు, ఎందుకంటే వాళ్ళకి లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి. సో ఇది ఓవర్వ్యూ అండి ఫ్రెషర్స్ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్. నెక్స్ట్, క్వాలిఫికేషన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు బీఈ బీటెక్ ఏ స్ట్రీమ్ అయినా పర్వాలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్, వాళ్ళ ఎనాలిటికల్ స్కిల్స్ అన్నవి స్ట్రాంగ్ గా ఉండాలి. సో బేసిక్ గా ఎనాలిటికల్ స్కిల్స్ ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. నెక్స్ట్, అడాప్టబిలిటీ. ఎందుకంటే మీరు ఒకసారి ఫ్రెషర్ గా వచ్చిన తర్వాత డిఫరెంట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ని నేర్చుకోగలగాలి, డిఫరెంట్ జాబ్ డొమైన్స్ లో వర్క్ చేయగలగాలి కదా. సో ఇది కూడా వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్, సాఫ్ట్ స్కిల్స్. ఒక ఫ్రెషర్ ఎంట్రీ లెవెల్ కాబట్టి ఖచ్చితంగా సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి మీ దగ్గర. హై కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీ దగ్గర. ఎలా అంటే బోత్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, వర్బల్ స్కిల్స్ ఉండాలి. సో ఇది మ్యాండేట్ అండి ఐటీ ఇండస్ట్రీలో ఫ్రెషర్ గా ఎవరికైనాను, బట్ ఫ్రెషర్ గా ఇంకా ఎక్కువ చెక్ చేస్తారు. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఇది మ్యాండేట్ ఐటీ ఇండస్ట్రీలో. ఎందుకంటే డే టు డే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేయగలగాలి. ఎందుకంటే లైక్ రియల్ టైమ్ సినారియోస్ లో వర్క్ చేస్తారు కదా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అన్నది ఉండాలండి. నెక్స్ట్, హైలీ మోటివేటెడ్ అయ్యి ఉండాలి మీరు. అప్పుడే లైక్ ఐటీ ఇండస్ట్రీలో గెట్ ఆన్ అవ్వగలుగుతారు. సో ఇది వాళ్ళ బేసిక్ ఎక్స్పెక్టేషన్స్. ఏ ఐటీ జాబ్ కన్నా మనకి ఫ్రెషర్ లెవెల్ కి ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారండి. నెక్స్ట్, టెక్నికల్ స్కిల్స్. వాళ్ళు ఈ రోల్ కోసం మెయిన్ గా ఎంఎస్ ఎక్సెల్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మీరు ఎంఎస్ ఎక్సెల్ లో మాస్టర్ అయి ఉంటే లైక్ మీకు బేసిక్ ఫార్ములాస్ యూస్ చేయడం, పివోట్ టేబుల్స్ ని రాయడం, డేటాని అనలైజ్ చేయడము, ఈ స్కిల్స్ ఉంది అంటే మీరు చాలా ఈ రోల్ కి కరెక్ట్ సూటబుల్ పర్సన్ అండి. సో అప్లై చేయండి, దీనికి మిస్ చేయకండి. అండ్ మీకు ఏదన్నా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో సర్టిఫికేషన్ ఉండి ఉంటే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఇన్ కేస్ లేకపోయినా మీకు ఎంఎస్ ఆఫీస్ మీద మంచి గ్రిప్ ఉంది అని మీకు కాన్ఫిడెంట్ గా ఉంటే ప్లీజ్ అప్లై చేయండి దానికి కూడా. బేసిక్ గా మీరు వర్క్ చేసేది వచ్చేసి ప్రాసెస్ ఆటోమేషన్ సైడ్ అండి. అంటే ఎంఎస్ ఎక్సెల్ లో మనకి కొన్ని ఆటోమేషన్ టాస్క్స్ ఉంటాయి పివోట్ టేబుల్స్ మీద కానీ, లైక్ డిఫరెంట్ డేటాని ఆర్గనైజ్ చేయడం, అనలైజ్ చేయడము, ఇలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. సో బేసిక్ గా మీ జాబ్ రోల్ వచ్చేసి దాని మీద ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఎంఎస్ ఎక్సెల్ ని చాలా పర్ఫెక్ట్ గా అడుగుతున్నారు క్యాండిడేట్స్ నుంచి. నెక్స్ట్, మీ మోస్ట్లీ మీ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పాను కదా. అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్. మీకు వచ్చిన కాంప్లెక్స్ డేటాని అనలైజ్ చేసి అందులో నుంచి వచ్చిన రిజల్ట్స్ ని రిపోర్ట్ చేయడము, ఇలాంటి జాబ్ రోల్ అన్నది ఈ జాబ్ అండి. సో ఎవరైతే డేటా అనలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో లేదు, నాకు ఎంఎస్ ఎక్సెల్ మీద మంచి ఐడియా ఉంది అని చూస్తారో వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అండి. నెక్స్ట్, వాళ్ళు మీ నుంచి టీమ్ కొలాబరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా టీమ్ వర్క్ చేయగలగాలి. అంటే లైక్ మీ డిఫరెంట్ టీమ్ మెంబర్స్ తో కొలాబరేట్ అవ్వడము, మెయిల్స్, ఎవ్రీథింగ్, వాళ్ళతో బేసిక్ గా డే టు డే సింకప్ యాక్టివిటీస్ ని హ్యాండిల్ చేయడము, అండ్ మీ రిపోర్ట్స్ ని హైయర్ మేనేజ్మెంట్ కి పంపించడము, ఇవన్నీ ఒక టీమ్ గా వర్క్ చేయాలండి. సో టీమ్ మేనేజ్మెంట్ అన్నది ఉండాలి మీ నుంచి. ఓకేనా? సో జనరల్ గా మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలిగేది ప్రొఫెషనల్ గ్రోత్ కాగ్నిజెంట్ లో, ఎందుకంటే అదొక మంచి ఐటీ ఇండస్ట్రీలో ఒక వెల్ నోన్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ కదా. సో ఫ్రెషర్స్ కి అదొక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అండి. నెక్స్ట్, సేమ్ ఇంకొకసారి క్రైటీరియా ఏంటి, బీఈ బీటెక్ 2026 గ్రాడ్యుయేట్స్ కి లొకేషన్. ఫస్ట్ ఇనిషియల్ ట్రైనింగ్ లో కోయంబత్తూర్ ఇస్తారు బేసిక్ గా. తర్వాత ఫుల్ టైం తర్వాత కన్వర్ట్ అయిన తర్వాత లైక్ ప్రొబేషన్ కంప్లీట్ అయిపోయి ఫుల్ టైం అవుతారు కదా, మేబీ అప్పుడు మీరు మీ ఇంటర్నల్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి జాబ్ లొకేషన్ అన్నది చేంజ్ చేసుకోవచ్చు ఇఫ్ పాసిబుల్. నెక్స్ట్, కీ రిక్వైర్మెంట్ ఎంఎస్ ఎక్సెల్ అండి. ఇది మ్యాండేట్ గా కావాలి వాళ్ళకి. సో ఇది ఎక్కడ అప్లై చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. మనకి ఇది కాగ్నిజెంట్ అఫీషియల్ వెబ్సైట్ అండి, ట్రైనీ. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్నారు ఎంఎస్ ఎక్సెల్ ఉండాలి క్యాండిడేట్స్ నుంచి అని. సో ఎంఎస్ ఎక్సెల్ ఉంటే మీరు ఈ జాబ్ కి ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. ఇవి క్వాలిఫికేషన్స్ అండి. సో ఈ లింక్ నేను మీకు కమెంట్ సెక్షన్ లో ఇస్తాను, ప్లీజ్ అప్లై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.